హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసేసి 9th క్లాస్ ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ మ్యాటర్ అరౌండ్ యాస్. దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది నేను చాలా కలెక్ట్ చేశాను. వీటి వల్ల మీకు ఏమవుతుందంటే చాప్టర్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. అంతేకాకుండా ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ని వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి, రైట్? ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి వాటర్, మిల్క్, ఆయిల్, స్టోన్, వుడ్, రెయిన్బో, బుక్, క్లౌడ్స్, స్మోక్, విచ్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ఓడ్ వన్. సో మన చాప్టర్ వచ్చేసేసి మ్యాటర్ అరౌండ్ యాస్. సో మనకి ఇందులో ఏముంది, ఒక మ్యాటర్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది. ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో వీటికి సంబంధం లేకుండా ఏదో ఒకటి ఉంటుంది దీంట్లో, దాన్ని మనం సపరేట్ చేయాలి. అది ఇందులో ఉన్న పాయింట్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే వాటర్, milk, this is also liquid, oil also liquid, next stone is the solid, wood also solid, next book also solid, next మనకు మిగిలింది రెయిన్బో, క్లౌడ్స్ అండ్ స్మోక్. సో ఇక్కడ క్లౌడ్స్ అనేది ఏంటి? గ్యాస్. స్మోక్ అనేది గ్యాస్. మరి ఈ రెయిన్బో ఏంటి? సో రెయిన్బో అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ థింగ్ మీరు దాన్ని రికాగ్నైజ్ చేయగలగాలి, రైట్? రెయిన్బో అనేది మ్యాటర్ కాదు. జస్ట్ మన సన్ యొక్క ఆ లైట్ అనేది వాటర్ డ్రాప్ పైన పడినప్పుడు, అంటే మనకి క్లౌడ్స్ ఉంటాయి కదా, ఆ క్లౌడ్స్ ఆ వాటర్ డ్రాప్ పైన పడినప్పుడు మనకు రెయిన్బో అనేది కనిపిస్తుంది. సో అక్కడ ఎలాంటి మ్యాటర్ ఉండదు. సో అది మ్యాటర్ కానప్పుడు సాలిడ్ కాదు, లిక్విడ్ కాదు, గ్యాస్ కాదు. సో రెయిన్బో ఈజ్ ద ఓడ్ వన్. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి క్లౌడ్స్, రెయిన్బో, వాటర్ అండ్ స్మోక్. సో క్లౌడ్ ఈజ్ ద గ్యాస్, ఇది స్మోక్ కూడా ఉంది కాబట్టి అది ఓడ్ వన్ కాదు. అండ్ వాటర్ వచ్చేసేసి వాటర్తో పాటు మిల్క్ అండ్ ఆయిల్ ఉంది, సో ఇది కూడా ఓడ్ వన్ కాదు. అండ్ స్మోక్ వచ్చేసేసి స్మోకు, క్లౌడ్ ఈ రెండు కూడా గ్యాస్ కాబట్టి ఇవి ఓడ్ వన్ కాదు. సో మనకు మిగిలింది రెయిన్బో. దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్? రెయిన్బో ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టేక్ వాటర్ ఇన్ టు సిరంజ్, క్లోజ్ హోల్ అట్ ద నాజిల్ అండ్ పుష్ ద పిస్టోన్. బై దిస్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ కన్క్లూడ్ దట్. సో ఆప్షన్ చూద్దాం. Liquids are compressible, liquids are not compressible, liquids contain space between their particles, liquids do not contain space between their particles. ఒక సిరంజిలో వాటర్ని తీసుకొని హోల్ని క్లోజ్ చేసేసి నాజిల్ని పుష్ చేసినట్టు ఏమవుతుంది, మనకి ఎక్కడైతే ఆ ఫింగర్ పెట్టి మనం క్లోజ్ చేసామో హోల్ని, అక్కడ మనకి సమ్ ప్రెషర్ కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది అంటే వాటర్ని మనము బ్యాగ్ నుంచి పుష్ చేయడం వల్ల అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది, అంటే అక్కడ కంప్రెస్ అవ్వడం లేదు. సో వాటర్ ఇస్ ద లిక్విడ్, లిక్విడ్ అనేది అక్కడ కంప్రెస్ అవ్వడం లేదు. ఇది అక్కడ జరుగుతుంది. సో మనకి ఆప్షన్స్ వచ్చేసి లిక్విడ్స్ ఆర్ కంప్రెసబుల్, అంటే ఇక్కడ కంప్రెస్ అవుతే మనకి అక్కడ ప్రెషర్ అనేది కనిపించదు, వాటర్ బయటికి రావడానికి ఛాయిస్ ఉండదు. కాబట్టి నాట్ కంప్రెసబుల్, దిస్ ఇస్ ద రాంగ్. లిక్విడ్స్ ఆర్ నాట్ కంప్రెసబుల్, దిస్ ఇస్ ద రైట్. ఇంకేమైనా ఉండొచ్చు చూద్దాం. లిక్విడ్స్ కంటైన్ స్పేస్ బిట్వీన్ దేర్ ప్రాపర్టీస్. లిక్విడ్స్ అనేది సమ్ స్పేస్ని కలిగి ఉంటాయండి ఉంది. సో అంతగా స్పేస్ అనేది ఏమి ఉండదు. నెక్స్ట్, లిక్విడ్స్ డు నాట్ కంటైన్ స్పేస్ బిట్వీన్ దేర్ పార్టికల్స్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది బట్ కంప్రెస్ అయ్యేంత స్పేస్ అయితే ఉండదు. కాబట్టి లిక్విడ్స్ ఆర్ నాట్ కంప్రెసబుల్. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, H2O at 0 degrees Celsius state, H2O at 100 degrees Celsius state, H2O at 80 degrees Celsius state. Which is the above state is solid. ఇక్కడ వాట్ ఈజ్ H2O? వాటర్. వాటర్ అనేది 0 డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 100 డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అండ్ 80 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో వాటర్ అనేది మనకు 3 ఫామ్లో కనిపిస్తుంది, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. 3 స్టేట్లో కనిపిస్తుంది. అది ఎప్పుడెప్పుడు అంటే 0 దగ్గర ఉన్నప్పుడు సాలిడ్గా, 100 ఉన్నప్పుడు గ్యాస్గా అండ్ 80 ఉన్నప్పుడు లిక్విడ్గా. ఆప్షన్స్ చూద్దాం. H2O at 0 degrees Celsius, H2O at 100 degrees Celsius, H2O at 80 degrees Celsius అండ్ నన్. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విచ్ ఈజ్ ద అబౌవ్ స్టేట్ ఈజ్ సాలిడ్ అన్నాడు. సో ఇక్కడ ఏ డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు లిక్విడ్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సింపుల్గా ఫస్ట్ వన్ చూజ్ చేసుకుంటారు, 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు వాటర్ అనేది సాలిడ్ రూపంలో కనిపిస్తుంది కానీ సాలిడ్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 0 డిగ్రీ అనేది లిక్విడ్కి సాలిడ్కి మిడిల్ స్టేజ్. అక్కడ 0 డిగ్రీ, వెదర్ 0 డిగ్రీ ఉండడం వల్ల అది సాలిడ్ రూపంలో కనిపిస్తుంది కానీ వాటర్ అనేది సాలిడ్ కాదు.
వాటర్కి ఈ ఫామ్ అంటూ చెప్పలేము. సాలిడ్ అంటే ఏంటంటాము, ఏ స్టేట్లో అయినా కానీ ఏ పొజిషన్లో అయినా కానీ అది అలాగే ఉండాలి, అప్పుడు దాన్ని మనం సాలిడ్ అంటాం. ఇక్కడ వెదర్ చేంజ్ అయ్యేదో అది లిక్విడ్ అవుతుంది, వెదర్ చేంజ్ అయ్యేదో గ్యాస్ అవుతుంది. వాటర్ ఎప్పుడు కూడా ఈ ఫామ్లో ఉంటుంది, ఈ ఫామ్లో అని మనం కన్ఫర్మ్ చేయకూడదు. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసెర్షన్ ఏ, సాల్ట్ క్రిస్టల్ ఈజ్ నాట్ సాలిడ్. రీజన్, షేప్ ఆఫ్ ద సాల్ట్ క్రిస్టల్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ కంటైనర్. ఇక్కడ ఈ రెండింటిని మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సాల్ట్ క్రిస్టల్ ఈజ్ నాట్ సాలిడ్ అంటుండు, సాల్ట్ అనేది సాలిడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాట్ సాలిడ్ అంటుండు. సో కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, అసెర్షన్ అనేది రాంగ్. షేప్ ఆఫ్ ద సాల్ట్ క్రిస్టల్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ కంటైనర్, దిస్ ఈజ్ ద ట్రూ. కానీ మనం ఏదైనా కంటైనర్లో మ్యాటర్ని ఉంచినప్పుడు అది కంటైనర్ షేప్లోకి మారితే అది లిక్విడ్, బట్ ఇక్కడ సాల్ట్ అనేది లిక్విడ్ కాదు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనేది అసెర్షన్ అనేది రాంగ్, కాబట్టి ఈ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకంటే ఏ అండ్ ఆర్ ఆర్ నాట్ ట్రూ, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అంటున్నాడు, మరి ఏ ఫాల్సే, అది సాలిడ్ కాదు. ఎందుకు అంటే సాల్ట్ క్రిస్టల్స్ అనేవి సాలిడ్ కాదు. మరి సెకండ్ వన్ ఆర్ ఈజ్ ట్రూ అంటున్నాడు, అది ట్రూవా? సో ఆ ప్రాపర్టీ అనేది లిక్విడ్కి సంబంధించింది, సాలిడ్కి ఎలా అప్లై అవుతుంది? ప్రతి ఒక్క క్రిస్టల్ ఒక్కొక్క సాలిడ్, నెంబర్ ఆఫ్ సాలిడ్స్ని పెడుతున్నాం, ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది, అవి ఆ కంటైనర్ షేప్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ కంటైనర్ షేప్లోకి ఆ సాలిడ్స్ చేంజ్ అవ్వడం లేదు, కంటైనర్ని ఫుల్ ఫిలప్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ అది లిక్విడ్కి సంబంధించిన ప్రాపర్టీ, కాబట్టి దిస్ విల్ బి రాంగ్. సో ఆప్షన్ 3 is also not correct. A and R are false. Yes, this is the right. A false and R kuda false. So option D is the right answer. Next question, assertion A, smell of petrol can identify from some distance. Yes. Reason, solids diffuse in liquids. Yes, right. So option should them. A and R are true and R is a correct explanation of A. Yes, A and R also true and R is correct explanation of A. ఇక్కడ పెట్రోల్ అనేది లిక్విడ్, ఇక్కడ ఏమంటున్నాడు, సాలిడ్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్స్ అంటున్నాడు. సో కరెక్టే, సాలిడ్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయి, కానీ ఇక్కడ పెట్రోల్ అనేది సాలిడ్ కాదు కదా, దానికి దీనికి సంబంధం ఏంటి? సో కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్. నెక్స్ట్, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, ఏ కరెక్టే, ఆర్ కరెక్టే, బట్ ఇక్కడ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, దిస్ ఈజ్ ద రైట్. బట్ ఇంకా కూడా మీరు కన్ఫర్మ్ కాకండి, ఇదే కరెక్ట్ ఆన్సర్ అని కన్ఫర్మ్ కాకండి, ప్రతి ఒక్క ఆప్షన్ని కూడా చెక్ చేయండి. రైట్. నెక్స్ట్, ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ. ఏ ఈజ్ ఫాల్స్ అంటుంది కాబట్టి కాదు, ఏ అనేది ఫాల్స్ కాదు, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ నాట్ కరెక్ట్. ఏ అండ్ ఆర్ ఆల్ ఫాల్స్, ఇక్కడ ఏ అండ్ ఆర్ రెండు కూడా ఫాల్స్ అంటుండు, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే మీరు ఆప్షన్స్ చూజ్ చేసుకునే ముందు ప్రతి ఒక్క ఆప్షన్ని చెక్ చేయండి. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా చాలా ట్రిక్కీగా ఉంటుంది. సో మనం ఒక ఆన్సర్ చూడగానే ఇది కరెక్ట్ అనిపిస్తుంది, బట్ అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూసిన తర్వాత వాటి మధ్యన ఉన్న రిలేషన్స్ని ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత మనం ఆన్సర్ చూజ్ చేసుకోవాలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. ఎందుకంటే మనకి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఏ, డ్యూరింగ్ రెస్పిరేషన్ ఆక్సిజన్ డిఫ్యూజ్ ఫ్రమ్ లంగ్స్ టు బ్లడ్. డ్యూరింగ్ రెస్పిరేషన్ కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్డ్ ఫ్రమ్ బ్లడ్ టు లంగ్స్. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో రెస్పిరేషన్ సిస్టంలో భాగంగా సో ఆక్సిజన్ అనేది లంగ్స్ నుంచి బ్లడ్కి వెళ్తుంది అనేది ఒక స్టేట్మెంట్. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోంచి లంగ్స్లోకి వస్తుంది అనేది ఇంకొక స్టేట్మెంట్. ఈ రెండు కూడా ట్రూనే. మరి ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఏ ఓన్లీ, బి ఓన్లీ, ఏ అండ్ బి అండ్ నన్. సో ఇక్కడ ఏ ఓన్లీ కాదు, బి ఆల్సో రైట్, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. బి ఆల్సో, సో ఇక్కడ ఏ అండ్ బి రెండు కరెక్ట్, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతుండు, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో స్టేట్మెంట్ చూద్దాం. దేర్ ఎగ్జిస్ట్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఇన్ గ్యాసెస్. గ్యాస్ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఉంటుంది. ఎస్, దిస్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్, నాట్ ఫాల్స్. కాబట్టి ఈ ఆప్షన్ నాట్ కరెక్ట్. ఆప్షన్ అనేది
స్టేట్మెంట్ కరెక్ట్, కానీ ఆప్షన్ పరంగా దిస్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతుండు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది దీని ఆన్సర్ చేయకూడదు. రైట్. నెక్స్ట్, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. ఒక మ్యాటర్లోని పార్టికల్స్ మధ్యన అట్రాక్షన్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ పరంగా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పార్టికల్స్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ బిగ్గర్ దెన్ దట్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్. గ్యాస్ పార్టికల్స్ కంటే సాలిడ్ యొక్క పార్టికల్స్ బిగ్గర్ అంటున్నాడు. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. మన క్వశ్చన్లో అడుగుతుంది కూడా ఇదే. ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? కాబట్టి మనం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. సో చూస్ దిస్ వన్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్. వాటర్, KMnO4, 2 ఎయిర్, SO2 గ్యాస్, 3 పెట్రోల్, కిరోసిన్. ఫస్ట్ వీటి మధ్యన ఒకసారి రిలేషన్ చూసినట్టయితే సాలిడ్స్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్స్. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్. సాలిడ్స్ అనేవి లిక్విడ్స్లో డిఫ్యూజ్ అవుతాయి. గ్యాస్ డిఫ్యూజెస్ ఇన్ గ్యాస్, రైట్. అండ్ లిక్విడ్ డిఫ్యూజెస్ ఇన్ లిక్విడ్స్. సో ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఇక్కడ 1, 2, 3 చూసినట్టయితే వాటర్, KMnO. వాటర్ ఇస్ ద లిక్విడ్, KMnO ఇస్ ద సాలిడ్, అండ్ ఎయిర్ ఇస్ ద గ్యాస్. దిస్ ఈజ్ ఆల్సో గ్యాస్. దిస్ లిక్విడ్, దిస్ ఈజ్ ఆల్సో లిక్విడ్. ఇప్పుడు మనం వీటిని మ్యాచ్ చేయాలి. ఇక్కడ లిక్విడ్ అండ్ సాలిడ్ ఉంది, ఇక్కడ సాలిడ్స్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్స్ ఉంది. సో ఈ రెండు మ్యాచ్ అవుతాయి. అండ్ ఎయిర్ అండ్ SO2 గ్యాస్, ఈ రెండు కూడా గ్యాసెస్. గ్యాస్ డిఫ్యూజెస్ ఇన్ గ్యాసెస్. సో ఈ రెండు ఒకదానితో ఒకటి డిఫ్యూజ్ అవుతాయి. పెట్రోల్, కిరోసిన్, లిక్విడ్ డిఫ్యూజెస్ ఇన్ లిక్విడ్, ఈ రెండు కూడా లిక్విడ్సే. ఇవి రెండు ఒకదానితో ఒకటి డిఫ్యూజ్ అవుతాయి. ఆప్షన్స్ చూద్దాం. 1A, 2B, 3C. ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్. 1B, 2A, 3C. ఒకసారి చెక్ చేయండి. వాటర్, KMnO, గ్యాస్ డిఫ్యూజ్ ఇన్ గ్యాస్. అసలు ఇందులో గ్యాస్ అనేది లేదు. ఫస్ట్ వన్లో ఇందులో గ్యాస్ అనేది లేదు. ఇక్కడ B వచ్చేసేసి గ్యాస్ డిఫ్యూజ్ ఇన్ గ్యాస్ ఉంది. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ 1A, 2C, 3B. 1A మ్యాచ్ అవుతుంది. 2C ఇక్కడ ఎయిర్, SO2 గ్యాస్. 2కి C అంటున్నాడు. లిక్విడ్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్, ఇది రెండు కూడా లిక్విడ్స్ కావు. బట్ ఇది లిక్విడ్స్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్స్ అని ఉంది కాబట్టి దిస్ విల్ బి రాంగ్. 1B సేమ్, ఇక్కడ 1B. సో ఈ రెండు నాట్ మ్యాచ్డ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ డిఫ్యూజ్ ఇన్ టు లిక్విడ్స్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ సాలిడ్స్. మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ట్రూ అంటున్నాడు? ఇక్కడ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ డిఫ్యూజ్ ఇన్ లిక్విడ్స్. లిక్విడ్స్లో కొన్ని సాలిడ్స్ డిఫ్యూజ్ అవుతాయి, లిక్విడ్స్లో లిక్విడ్స్ డిఫ్యూజ్ అవుతాయి, లిక్విడ్స్లో గ్యాసెస్ కూడా డిఫ్యూజ్ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ గ్యాసెస్ ఈజ్ హయ్యర్ దెన్ సాలిడ్స్ అండ్ లిక్విడ్. అంటే సాలిడ్స్ అండ్ లిక్విడ్తో మనం కంపేర్ చేసినప్పుడు ఈ గ్యాసెస్లో ఉన్న డిఫ్యూజన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ విల్ బి కరెక్ట్. మరి ఆప్షన్స్ ఏమన్నాయి చూద్దాం. A, B, A అండ్ B నన్. సో ఇక్కడ ఏ ఒకటే కరెక్ట్ కాదు, బి ఆల్సో కరెక్ట్. కాబట్టి ఈ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోకూడదు. బి ఒకటే కరెక్ట్ కాదు, ఏ కూడా కరెక్టే కాబట్టి ఇది కూడా చూజ్ చేసుకోవద్దు. సో ఆప్షన్ సి, A అండ్ B కాబట్టి దిస్ ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. అసర్షన్ ఏ, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ సాలిడ్స్. ఎస్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 రీజన్స్ ఇవ్వడం జరిగింది. దెర్ ఈజ్ అ గ్రేటర్ స్పేస్ బిట్వీన్ గ్యాస్ పార్టికల్స్ ఇన్ గ్యాసెస్. నెక్స్ట్ రీజన్ 2, స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్ ఇన్ గ్యాస్ ఈస్ మోర్ దెన్ దట్ ఆఫ్ లిక్విడ్ ఆర్ సాలిడ్స్. మనకి ఇక్కడ అజర్షన్ వచ్చేసేసి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ రేట్ అనేది గ్యాసెస్లో ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు లిక్విడ్స్ అంటే గ్యాసెస్తో సాలిడ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు. అలా ఎందుకు ఉంటుంది అనడానికి ఇక్కడ మనకి 2 రీజన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, గ్యాస్ యొక్క పార్టికల్స్ మధ్యన స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఇది కరెక్టే. అండ్ గ్యాస్ యొక్క పార్టికల్స్ మధ్యన డిఫ్యూజన్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ రీజన్ కరెక్ట్, రీజన్ 1 కరెక్ట్, రీజన్ 2 కరెక్ట్. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు చూద్దాం ఒకసారి. R1, R2, R1 అండ్ R2, నైదర్ R1 నార్ R2. ఇక్కడ R1 ఒకటే కరెక్ట్ కాదు. ఇక్కడ ఆప్షన్ ఏ R1 మాత్రమే కరెక్ట్ అంటుంది కాబట్టి ఈ ఆప్షన్ చూజ్ చేసుకోవద్దు. R2 కూడా అది ఒకటే కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని కూడా చూజ్ చేసుకోవద్దు. ఇక్కడ R1 అండ్ R2, ఆప్షన్ సి ఇస్ ద రైట్. ఎందుకంటే ఆ రెండు కూడా కరెక్టే కాబట్టి దాన్ని చూజ్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మిల్క్, లిక్విడ్, కర్డ్, డాష్. సో ఆప్షన్ చూద్దాం. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అండ్ ప్లాస్మా. సో ఇక్కడ చూడండి, మిల్క్ అండ్ లిక్విడ్. మిల్క్ అనేది లిక్విడ్ అంటుండు, మరి కర్డ్ అనేది ఏంటి? సో దీని మధ్య ఉన్న రిలేషన్ అదే కదా. మరి కర్డ్ అనేది సాలిడా, లిక్విడా, గ్యాసా అండ్ ప్లాస్మానా, ఇందులో ఏది? సో
ఇక్కడ మిల్క్ లిక్విడ్ అయినప్పుడు కర్డ్ లిక్విడ్ అని కూడా ఎప్పుడు కూడా అనుకోవద్దు. సో ఆప్షన్ బి ఈజ్ నాట్ కరెక్ట్. ప్లాస్మా అనేది కాదు, గ్యాస్ అనేది కాదు. మిగిలిన ఒకే ఒక ఆప్షన్ సాలిడ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోర్ కంప్రెసబుల్? ఆప్షన్స్ వుడ్, ఎయిర్, వాటర్, స్పాంజ్. సో మనకి వుడ్ ఇచ్చాడు, ఎయిర్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, స్పాంజ్ ఇచ్చాడు. ఇందులో ఎక్కువగా కంప్రెస్ అయ్యే మ్యాటర్ ఏంటి? సో మనం ఇక్కడ వుడ్ని అయితే అసలు కంప్రెస్ చేయలేము. సో దిస్ ఇస్ ద రాంగ్. వాటర్ని కంప్రెస్ చేయలేము పెద్దగా. దిస్ ఇస్ ద నాట్ కరెక్ట్. అండ్ ఎయిర్ని కంప్రెస్ చేయొచ్చు, స్పాంజ్ని కూడా కంప్రెస్ చేయొచ్చు. కానీ స్పాంజ్ కంటే ఎయిర్ని ఎక్కువ కంప్రెస్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పౌడర్డ్ సాల్ట్ ఈజ్ ఏ డాష్. ఆప్షన్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, నన్. పౌడర్ సాల్ట్ అనేది ఏంటి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాల్ట్ ఎప్పుడు కూడా సాలిడ్. ఇది లిక్విడ్లో డిఫ్యూజ్ అవుతుంది, కనిపించకుండా పోతుంది. అంటే మనకి కొన్ని సాలిడ్స్ కూడా డిఫ్యూజ్ అవుతాయి. దానికి ఎగ్జాంపుల్ సాల్ట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా సాల్ట్ అనేది ఏ కంటైనర్లోకి వస్తే ఆ షేప్లోకి మారిపోతుంది అని చెప్తున్నాం. అయితే అది నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ పౌడర్ సాల్ట్ అంటే సాల్ట్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సైజులు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. మన కంటైనర్ అనేది పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద కంటైనర్లో నెంబర్ ఆఫ్ సాల్ట్ క్రిస్టల్స్ వేయచ్చు. అంతే తప్ప సాల్ట్ అనేది ఆ కంటైనర్ షేప్లోకి మారదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ పౌడర్ సాల్ట్ అనేది ఏం చెప్పాలి? సాలిడ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. నాట్ లిక్విడ్, నాట్ గ్యాస్. నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ హై ఇన్. ఆప్షన్స్ ఇంక్ డ్రాప్, KMnO4 సొల్యూషన్, అండ్ ఆక్సిజన్, అండ్ KMnO క్రిస్టాల్. ఇక్కడ KMnO అనేది ఒకటి లిక్విడ్, ఒకటి సాలిడ్. సో ఆక్సిజన్ ఈజ్ ద గ్యాస్, దిస్ ఈజ్ ఆల్సో లిక్విడ్. మరి ఇందులో దేనికి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది చాలా ఎక్కువ? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, గ్యాస్ ఉంది. సో మనకు ప్రాపర్టీస్ పరంగా చూసినప్పుడు గ్యాసెస్లో డిఫ్యూజన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే సాలిడ్స్ అండ్ లిక్విడ్స్తో కంపేర్ చేసినప్పుడు గ్యాసెస్లో డిఫ్యూజన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ గ్యాస్ అనేది ఉందా? ఉంది. ఆక్సిజన్ ఇస్ ద గ్యాస్. సో సింపుల్గా మీరు ఆప్షన్ చూస్ చేసుకోండి. సో గ్యాస్ ఇస్ ద, ఆక్సిజన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్? ఆప్షన్ చూద్దాం. టీనీ, హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్, హ్యావ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దెమ్, ఆల్ ద అబోవ్. ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం అడుగుతుంది ఏంది? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. సో పార్టికల్స్కి సంబంధించి, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్కి సంబంధించి కాదు, పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అంటే ఇక్కడ పార్టికల్ గురించి సబ్జెక్ట్. సో పార్టికల్ అనేది చాలా టీనీ. పార్టికల్ అనేది అట్రాక్ట్ అవుతుంది. పార్టికల్కి పార్టికల్ మధ్యన స్పేస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్ చేసుకోవాలి? ఆల్ ద అబోవ్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రీజన్ ఫర్ హై రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్ గ్యాస్ ఈజ్. గ్యాస్లో హై డిఫ్యూజన్ రేట్ ఉండడానికి కారణం ఆప్షన్ చూద్దాం. హయ్యర్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్, ఎస్. గ్రేటర్ స్పేస్ బిట్వీన్ గ్యాస్ పార్టికల్స్, ఎస్. బోత్ ఏ అండ్ బి, రైట్, నన్. సో ఆప్షన్ డీని ఫస్ట్ మనం క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ గ్యాస్ యొక్క డిఫ్యూజన్ రేట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే గ్యాస్ పార్టికల్స్ మధ్యన స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ పార్టికల్స్ చాలా స్పీడ్గా మూవ్ అవుతాయి. సో ఈ 2 రీజన్స్ వల్ల గ్యాస్ యొక్క డిఫ్యూజన్ రేట్ అనేది చాలా ఎక్కువగా. కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్. కాబట్టి మన ఆప్షన్ ఏం చూస్ చేసుకోవాలి? ఇక్కడ ఈ 2 కరెక్ట్ అని సిలో చెప్తున్నాడు. కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17, మ్యాటర్ ఆక్యుపైస్ డాష్ అండ్ హ్యాస్ డాష్. మనకు ఇక్కడ 2 స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. లెంత్, మాస్, స్పేస్, మాస్, మాస్, స్పేస్, నన్ ఆఫ్ దిస్. మ్యాటర్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యాస్ సమ్ మాస్. ఇక్కడ లెంత్ అనేది కరెక్ట్ కాదు, నన్ ఆఫ్ దిస్ కరెక్ట్ కాదు. మాసు, స్పేసు, మాస్ ఏది ఫస్ట్ ఏది తర్వాత, రైట్? మ్యాటర్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యాస్ సమ్ మాస్, రైట్? సో ఆప్షన్ బి is the right answer. Next question 18, the state of matter which have a definite shape and fixed volume is. ఒక పర్టికులర్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్ దేనికి ఉంటుంది మ్యాటర్కి వచ్చేటప్పటికి? ఆప్షన్ చూద్దాం. సాలిడ్స్, లిక్విడ్, గ్యాస్, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ నన్ ఆఫ్ దిస్ తీసేయండి. గ్యాస్కి అసలు ఈ 2 కూడా ఉండవు. లిక్విడ్కి ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సో సాలిడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 19, the state of matter which gets the shape of container is. ఆప్షన్స్ సాలిడ్స్, లిక్విడ్, గ్యాస్ అండ్ ప్లాస్మా. మనం ఏదైనా కంటైనర్లో మ్యాటర్ ఉంచినప్పుడు ఆ కంటైనర్ షేప్ను తీసుకునేది ఏంటి? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు లిక్విడ్స్.
సో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇచ్చినప్పుడు లిక్విడ్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. లిక్విడ్స్ కెన్ ఫ్లో ఈజీలీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, సో దే ఆర్ కాల్డ్. మ్యాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది అని ఏమంటాము? ఫ్లూయిడ్స్ అంటాము. ఆప్షన్స్: రిజిడ్ సబ్స్టాన్సెస్, ఫ్లోటర్స్, ఫ్లూయిడ్స్, వాలటైల్. ఇక్కడ మనము ఒక మ్యాటర్ అనేది ఈజీగా ఫ్లో అవుతే దాన్ని ఫ్లూయిడ్స్ అనొచ్చు. బట్ అన్ని లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్ చాలా క్రిటికల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఈజీగానే ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. డాష్ హ్యావ్ నో ఫిక్స్డ్ షేప్ బట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. ఫిక్స్డ్ షేప్ లేదు, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది. దేనికి? లిక్విడ్స్కి. సింపుల్. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంటే మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిఎన్జి స్టాండ్స్ ఫర్. సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి? మనకి ఇక్కడ దాని ఫుల్ ఫామ్ మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి, లేకపోతే మనకు అన్నీ కరెక్టే అనిపిస్తాయి. సెంట్రల్ నేచురల్ గ్యాస్, నో, దిస్ ఈజ్ రాంగ్. సెంట్రల్ నానో గ్యాస్, దిస్ విల్ ఆల్సో రాంగ్. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, దిస్ ఈజ్ ద రైట్. కండిషనల్ నేచురల్ గ్యాస్ కూడా కాదు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ నైదర్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్ నార్ వాల్యూమ్. అసలు వాల్యూమ్ ఉండదు, షేప్ ఉండదు. అదేంటి? ఇది దేనికి సంబంధించిన ప్రాపర్టీ? సో గ్యాసెస్కి సంబంధించిన ప్రాపర్టీస్. అంటే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ తెలిస్తే మీరు క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. బట్ ఆప్షన్స్ అయితే మీరు ఒకసారి కంపల్సరీ చెక్ చేయండి, వాటి మధ్యన ఉన్న లాజిక్ని కూడా ఒకసారి అనలైజ్ చేయండి. సో ఆప్షన్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ ఎలాంటి లాజిక్ లేదు. సో దిస్ ఈజ్ ద గ్యాస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ అండర్ ప్రెషర్ ఈజ్ నౌన్ యాజ్ compression. So options: compressibility, rigidity, expansion, contraction. So option A is the right. Next question. LPG stands for. LPG యొక్క ఫుల్ ఫామ్స్ మీకు ఫుల్ ఫామ్స్ తెలిస్తేనే దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లీటర్ పెట్రోలియం గ్యాస్, లాంగిట్యూడినల్ పెట్రోలియం గ్యాస్, లాటిట్యూడినల్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఆప్షన్ డి is the right answer. LPG stands for liquefied petroleum gas. నెక్స్ట్ క్వశ్చన్ 26. డాష్ ఆర్ హై కంప్రెసబుల్. సో ఇక్కడ ఏది మనము హై కంప్రెస్ చేయొచ్చు? సో గ్యాసెస్ని చాలా హై రేంజ్లో కంప్రెస్ చేయొచ్చు, రైట్? ఆప్షన్స్: లిక్విడ్, గ్యాసెస్, సాలిడ్స్, బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ గ్యాసెస్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్, వాపర్ ఆఫ్ సెంట్ అండ్ స్మోక్ ఈజ్ నౌన్ యాజ్. ఎయిర్ యొక్క మూమెంట్ని వాపర్స్ ఆఫ్ సెంట్ అండ్ స్మోక్ ఈజ్ నౌన్ యాజ్. ఆప్షన్స్: డిఫ్యూజన్, కంప్రెసిబిలిటీ, రిజిడిటీ, ఎవాపరేషన్. ఎయిర్ యొక్క మూమెంట్ ఎందుకు జరుగుతుందంటే డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల. ఒక సెంట్ యొక్క స్మెల్ మనకి ఎలా తెలుస్తుందంటే డిఫ్యూజన్ అనేది ఉండడం వల్ల. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 28. ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ హయ్యర్ ఫర్. ఆప్షన్స్: సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్, నన్ ఆఫ్ దిస్. సో గ్యాసెస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ మ్యాటర్స్ మేడ్ ఆఫ్. మ్యాటర్స్ అనేవి ఎలా తయారవుతాయి? ఆప్షన్స్: వెరీ లార్జ్ పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్, టీనీ పార్టికల్స్. ఇక్కడ మీకు స్మాల్కి టీనీకి డిఫరెన్స్ తెలిసి ఉండాలి. స్మాల్ అంటే మనం కంటితో చూడగలము, చూడడానికి అంటే ఉన్న వాటిలో చిన్నగా కనిపించేదాన్ని మనం స్మాల్ అంటాం. బట్ టీనీ అనేది ఇంకా నాన్ డివైడబుల్, మనం అంతకంటే ఇంకా డివైడ్ చేయలేము. సో మ్యాటర్ అనేది ఎలా తయారవుతుంది? మల్టిపుల్ టీనీ మ్యాటర్స్ మిక్స్డ్ టుగెదర్. So option D is the right answer. Next, particles of matter have some space between them. So options: weight, mass, space, volume. ఇక్కడ పార్టికల్స్ మధ్య ఉండేది స్పేస్. సో ఇక్కడ వెయిట్, మాస్, వాల్యూమ్ ఇవన్నీ కూడా రిలేటెడే. బట్ ఇక్కడ మన క్వశ్చన్ అడుగుతుంది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ సమ్, ఇక్కడ స్పేస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. On dissolving solid in liquid, dash particles enter into space between the dash particles. Options: solid, liquid, 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 solid, solid, liquid. సాలిడ్ పార్టికల్స్ని, సాలిడ్ మ్యాటర్ని లిక్విడ్లో డిజాల్వ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? డాష్ పార్టికల్స్. ఇక్కడ డిజాల్వ్ అయ్యేటివి ఏంటివి? సాలిడ్ డిజాల్వ్ అవుతుంది కాబట్టి సాలిడ్ పార్టికల్స్. సో మనకి ఇక్కడ ఏం రావాలి? సాలిడ్. ఎంటర్ ఇంటూ స్పేస్ బిట్వీన్ ద ఏ పార్టికల్స్? ఆ లిక్విడ్ యొక్క పార్టికల్స్ మధ్యన ఏదైతే స్పేస్ ఉందో అక్కడికి. సో కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఏం తీసుకోవాలి? లిక్విడ్. మరి ఎక్కడ ఉంది అది? సాలిడ్ అండ్ లిక్విడ్, ఫస్ట్ వన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ డాష్
బిట్వీన్ దెమ్ దట్ కీప్స్ ద పార్టికల్స్ టుగెదర్. సో పార్టికల్స్ని టుగెదర్గా ఉంచడానికి రీజన్ ఏంటి? అట్రాక్షన్. ఆ పార్టికల్స్ మధ్య నుండే అట్రాక్షన్. సో ఆప్షన్స్ చూద్దాం. ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, బోత్, నన్ ఆఫ్ దిస్. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ పార్టికల్స్ మధ్యన అట్రాక్షన్ ఉండడం వల్లనే అవి పార్టికల్స్ అనేవి గెట్ టుగెదర్గా ఉండగలుగుతున్నాయి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. డిఫ్యూజన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ది పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ డాష్. డిఫ్యూజన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఆప్షన్స్ ఆర్ స్టేషనరీ, మూవ్ కంటిన్యూస్లీ, బోత్, నన్ ఆఫ్ దిస్. మరి డిఫ్యూజన్ అనేది అంటే ఏంటి? పార్టికల్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ అవుతాయి, దాన్ని మనం మూమెంట్ అంటాం. అంటే ఇక్కడ స్టేషనరీగా ఉన్నప్పుడు పాసిబుల్ కాదు. అండ్ ఇక్కడ మూవ్మెంట్ కంటిన్యూస్లీ, దిస్ ఇస్ ద రైట్. బోత్ అన్నాడు, సో ఇక్కడ ఇందులో బి మాత్రమే కరెక్ట్, కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నన్ ఆఫ్ దిస్ విల్ బి రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 34. స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఈజ్ వెరీ హై ఇన్. పార్టికల్స్ మధ్యన ఎక్కువ స్పేస్ ఉండే మ్యాటర్ ఏంటి? గ్యాసెస్. సో ఆప్షన్స్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, నన్ ఆఫ్ దిస్. సో గ్యాస్, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ వెరీ హై బికాస్ డాష్ అండ్ డాష్ ఆఫ్ గ్యాస్ పార్టికల్స్. ఆప్షన్స్ లోయర్ స్పీడ్, లీస్ట్ స్పేస్, హయ్యర్ స్పీడ్, లీస్ట్ స్పేస్, హయ్యర్ స్పీడ్, గ్రేటర్ స్పేస్, లోయర్ స్పీడ్, గ్రేటర్ స్పేస్. ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది గ్యాసెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ గ్యాస్ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ గ్యాస్ పార్టికల్స్ స్పీడ్గా మూవ్ అవుతాయి. సో అంటే హయ్యర్ స్పీడ్ అండ్ గ్రేటర్ స్పేస్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. విచ్ ఈజ్ కరెక్ట్? ఏ NH3 diffuse faster than HCl, B HCl diffuse faster than NH3. ఇక్కడ NH3నా HCl ఏది ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది? మనకు టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ దీనిపైన ఒక యాక్టివిటీ కూడా ఉంది, రైట్? HCl కంటే కూడా NH3 అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఆప్షన్స్ A ఓన్లీ, B ఓన్లీ, బోత్, నన్. సో A ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 37. బై ద గివెన్ కన్వర్సేషన్ గెస్ ద సబ్స్టాన్స్ A. ఇక్కడ ఒక కన్వర్సేషన్ ఉంది, ఆ కన్వర్సేషన్లో ఆ ఏ అనే సబ్స్టాన్స్ ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఎక్స్ అండ్ వై మధ్యన కన్వర్సేషన్ జరుగుతుంది. డస్ ఏ పోసెస్ ఫిక్స్డ్ వాల్యూమ్? ఎక్స్ చెప్పింది, వై ఆన్సర్ ఇచ్చింది ఎస్. అండ్ ఎక్స్ మళ్ళీ డస్ ఏ పోసెస్ ఫిక్స్డ్ షేప్? అప్పుడు వై చెప్పింది నో. అంటే ఇక్కడ ఏ అనేది ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది కానీ ఫిక్స్డ్ షేప్ లేదు అంటుంది. ఫిక్స్డ్ వాల్యూమ్ అండి, ఫిక్స్డ్ షేప్ లేకపోతే దాన్ని ఏమంటాం మనము? లిక్విడ్. ఆప్షన్స్ చూద్దాం. సాలిడ్, లిక్విడ్, గ్యాస్, బి అండ్ సి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. గెస్ ద షేప్ ఆఫ్ వాటర్ ఇఫ్ ఇట్ స్పిల్స్ ఆన్ ఫ్లోర్ ఈజ్. మనం వాటర్ని ఒక ఫ్లోర్ పైన పోసినప్పుడు దాని యొక్క షేప్ ఏంటి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సర్కిల్, లైన్, ట్రయాంగులర్, వీ కెనాట్ సే. సో మనం ఒక ఫ్లోర్ పైన వాటర్ని పోసినప్పుడు అది ఎటు పోతుందో చెప్పలేం, అక్కడ ఉండే ఆ ఫ్లోర్ని బట్టి ఉంటుంది. సో వీ కెనాట్ సే. ఆప్షన్ డి ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. 1 liter of water can fill in cylinder A and 2 liter of water can fill in cylinder B. Then 2 liter of gas can fill in. అయితే ఒక సిలిండర్లో 1 లీటర్ ఫిల్ చేయొచ్చు, ఇంకొక సిలిండర్ 2 లీటర్స్ ఫిల్ చేయొచ్చు. మరి 2 లీటర్ గ్యాస్ని దేంట్లో ఫిల్ చేయొచ్చు? ఇక్కడ ఒక సిలిండర్లో 1 లీటర్ వాటర్ని మాత్రమే ఫిల్ చేయగలము, ఇంకొక సిలిండర్లో 2 లీటర్ వాటర్ని ఫిల్ చేయగలము. మరి ఇక్కడ గ్యాస్ కూడా 2 లీటర్స్ ఉంది. ఆలోచించి ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ సిలిండర్ ఏ, సిలిండర్ బి, బోత్ ఏ అండ్ బి నాట్ పాసిబుల్. ఇక్కడ 2 లీటర్ గ్యాస్ కాబట్టి 2 లీటర్ వాటర్ దేంట్లో అయితే ఫిలప్ చేయగలుగుతామో ఆ సిలిండర్లోనే ఫిలప్ చేయొచ్చా? ఎస్. అంటే ఇక్కడ ఏమవుతుంది? సిలిండర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ గ్యాస్ అనేది చాలా వరకు కంప్రెస్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 2 లీటర్ గ్యాస్ని 1 లీటర్ వాటర్ పట్టే గ్యాస్ సిలిండర్లో ఫిల్ చేయొచ్చు, ఎందుకంటే గ్యాస్ అనేది చాలా హై రేంజ్లో కంప్రెస్ అవుతుంది. కాబట్టి ఆ 1 లీటర్ కెపాసిటీ ఉన్న గ్యాస్ సిలిండర్లో, వాటర్ సిలిండర్లో ఈ గ్యాస్ని ఫిల్ చేయొచ్చు, 2 లీటర్లో కూడా ఈజీగా ఫిల్ చేయొచ్చు. కాబట్టి బోత్ ఏ అండ్ బి. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ డాష్ ఈజ్ స్ట్రాంగ్. ఇక్కడ పార్టికల్స్ మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆప్షన్స్ ఏంటి? లిక్విడ్, గ్యాస్, సాలిడ్, నన్. సో దేంట్లో ఎక్కువగా ఉంటుంది? లిక్విడ్, గ్యాస్, సాలిడ్.
సాలిడ్లో ఎక్కువ ఉంటుంది. అందుకే సాలిడ్ యొక్క పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వు. లిక్విడ్ యొక్క పార్టికల్స్ మూవ్ అవుతాయి అంటే లిక్విడ్ని మనం మూవ్ అవుతుంది. గ్యాసెస్ అనేది ఇంకా ఈజీగా మూవ్ అవుతుంది. సాలిడ్ మూవ్ అవ్వదు. ఎందుకు అంటే వాటి మధ్యన ఆ పార్టికల్స్ మధ్యన ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ కాబట్టి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ diffuse and dissolve in water is essential for survival of dash human beings, land animals, birds, aquatic animals. ఇక్కడ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్లో డిఫ్యూజ్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది. దీనివల్ల ఏంటి, ఆ వాటర్లో ఉండే లైఫ్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్రతకడానికి హెల్ప్ అవుతుంది. అందువల్లే వాటర్లో కూడా కొన్ని జీవులు అనేది జీవించగలుగుతున్నాయి. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ వాటర్లో ఉండడు, ల్యాండ్ యానిమల్స్, బర్డ్స్ ఈ మూడు కూడా కరెక్ట్ కాదు. ఆక్వాటిక్ యానిమల్స్ వాటర్లో ఉండే ప్రతి ఒక్క లైఫ్ కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ డిజాల్వ్ అండ్ డిఫ్యూజ్ అవడం వల్లనే అవి బ్రతకగలుగుతున్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 42. అమాంగ్ అమోనియా అండ్ హైడ్రోజన్ క్లోరైడ్ విచ్ గ్యాస్ ట్రావెల్స్ ఫాస్టర్. మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంతకుముందు వచ్చింది. క్వశ్చన్ని తిప్పిస్తాడు, చాలా ట్రిక్కీ చేసి ఇస్తాడు. ఎలాగైనా సరే మీరు ఆన్సర్ చేయగలగాలి. ఆప్షన్ చూద్దాం. అమోనియా, హైడ్రోజన్ క్లోరైడ్ బోత్ ట్రావెల్ విత్ సేమ్ స్పీడ్, నన్ ఆఫ్ దిస్. ఇక్కడ బోత్ అయితే రెండు అయితే సేమ్ స్పీడ్లో ట్రావెల్ చేయవు. అండ్ నన్ ఆఫ్ దిస్ విల్ బి రాంగ్. హైడ్రోజన్ క్లోరైడ్ అండ్ అమోనియా ఈజ్ ఫాస్టర్. ఇక్కడ అమోనియా అనేది చాలా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 43. జనరల్లీ ద గివెన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ సూటబుల్ టు మెజర్ సాలిడ్స్. సాలిడ్స్ని కొలవడానికి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ అనేది సూటబుల్ కాదంటుండు. ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఇచ్చాడు, సింపుల్ బ్యాలెన్స్, మెజరింగ్ జార్, స్ప్రింగ్ బ్యాలెన్స్, నన్. సో ఇక్కడ సింపుల్ బ్యాలెన్స్తో మనం సాలిడ్స్ని కొలవచ్చు. మెజరింగ్ జార్ అంటున్నాడు. ఇక్కడ జార్లో అన్ని సాలిడ్స్ని వేయలేము, కొన్ని సాలిడ్స్ని మాత్రమే వేయగలము. కాబట్టి ఇది అన్నింటికీ సూటబుల్ కాదు. నెక్స్ట్ స్ప్రింగ్ బ్యాలెన్స్, దీనికి ఏదైనా సరే వేలాడదీయచ్చు. దిస్ విల్ బి కరెక్ట్. ఇక్కడ నన్ను అన్నాడు కాబట్టి దిస్ విల్ బి రాంగ్. ఇక్కడ సింపుల్ బ్యాలెన్స్ అండ్ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈ రెండింటితో కూడా సాలిడ్స్ని మనము మెజర్ చేయొచ్చు. 2 ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. మనకు డి అండ్ ఏ అండ్ సి ఉందనుకో అది చూజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ రెండింటితో మనం సాలిడ్స్ని మెజర్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఏ అండ్ సి ఈ ఆప్షన్లో ఉందనుకో నన్ ప్లేస్లో చాలామంది దాన్ని చూజ్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ద గివెన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ సూటబుల్ టు మెజర్ సాలిడ్స్. సాలిడ్స్ని ఈ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్లతోటి మనము జనరల్గా అది సూటబుల్ కాదు. జనరల్గా అంటే ఇక్కడ మెజరింగ్ జార్ అనేది మెజరింగ్ జార్ పేరులోనే ఉంది, మెజర్ చేయొచ్చు. కానీ అన్నింటికీ కాదు. జనరల్గా అయితే అన్ని సాలిడ్స్ని మనము దాంతో కొలవలేము. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ కానీ ఆన్సర్ అదే ఇచ్చిన క్వశ్చన్కి. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, ఈ రిలేషన్ మర్చిపోవద్దు. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ తెలిసి కూడా మనం మోసపోయే చాయిసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఆన్సర్ చేయాలి. అది కూడా మనకి ఇచ్చిన టైం లోపల రాంగ్ ఆన్సర్ చూజ్ చేసుకోవద్దు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. These substances are required to prove that the speed of diffusion is different for different substances. Options: test tube, potassium permanganate, water; flask, copper sulfate, water; long gas tube, cotton, HCl in NH3; long gas tube, CuSO4 solution and JnSO4 solution. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన సబ్స్టాన్సెస్ వాటి మధ్య నుండే డిఫ్యూజన్ స్పీడ్ అనేది సబ్స్టాన్స్కి వేరు అని మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. లాంగ్ గ్లాస్ ట్యూబ్, కాటన్, HCl, NH3. సో వీటి ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ద గ్యాస్ దట్ డిఫ్యూజ్ ఫ్రమ్ లంగ్స్ ఇంటూ బ్లడ్ ఈజ్. ఒక గ్యాస్ అనేది లంగ్స్ నుంచి బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది. అది ఏ గ్యాస్? ఆప్షన్స్: ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, హైడ్రోజన్. సో యాక్చువల్గా లంగ్స్లోంచి బ్లడ్కి వెళ్తుంది. సో మనం రెస్పిరేషన్లో భాగంగా ఆక్సిజన్ని తీసుకున్నప్పుడు అదేమవుతుంది, ఫస్ట్ లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్లోంచి బ్లడ్లోకి వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ గ్యాస్ మనం ఏది చూజ్ చేసుకోవాలి? ఆక్సిజన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ద గ్యాస్ దట్ డిఫ్యూజ్ ఫ్రమ్ బ్లడ్ ఇంటూ లంగ్స్ ఈజ్. ఇంతకుముందు క్వశ్చన్కి ఆపోజిట్. బ్లడ్లోంచి లంగ్స్లోకి వచ్చే గ్యాస్ ఏంటి? ఆప్షన్స్: ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, హైడ్రోజన్. సో దీనికి ఆప్షన్ బి ఇస్ ద రైట్, కార్బన్ డైఆక్సైడ్. సో ఇది క్వశ్చన్ ఈజీగా ఉంది. రెండు కలిపి కొంచెం హార్డ్గా కూడా ఇవ్వచ్చు, ట్రిక్కీగా కూడా ఇవ్వచ్చు. సో మీకు క్లారిటీ ఉండాలి. బ్లడ్లోంచి లంగ్స్లోకి ఏది వెళ్తుంది, లంగ్స్ నుంచి బ్లడ్లోకి ఏది వెళ్తుంది, రైట్?
నెక్స్ట్ క్వశ్చన్ 47. రబ్బర్ బ్యాండ్ అండ్ స్పాంజ్ ఈజ్ డాష్. ఆప్షన్స్ సాలిడ్, సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్, లిక్విడ్, సాలిడ్, గ్యాస్. రబ్బర్ బ్యాండ్ అనేది ఏంది, స్పాంజ్ అనేది ఏంది? సో రబ్బర్ బ్యాండ్ సాలిడ్, స్పాంజ్ ఆల్సో సాలిడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అవి కంప్రెస్ అవుతాయి. యాక్చువల్గా సాలిడ్స్ కంప్రెస్ అవ్వవు, బట్ కొన్ని కంప్రెస్ అవుతాయి. అండ్ సాలిడ్స్ డిఫ్యూజ్ అవ్వవు, కొన్ని డిఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అనేది సాలిడ్, అది స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అవుతుంది, వదిలేస్తే మళ్ళీ దాని పొజిషన్కి వెళ్తుంది. అంటే దానికి ఏదైతే ఒక షేప్ వస్తుంది, దానికి ఒక సైజ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ అది సాలిడ్. అలాగే స్పాంజ్ కూడా సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. కానీ ఈ రెండు కూడా సాలిడ్సే. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ చేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.